నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో 5 సంవత్సరాల్లో దాదాపు 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పడం జరిగింది. దీనికి నారా లోకేష్ గారు బలంగా కూడా చెప్పారు, మేము 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం, యువత వలసలు వెళ్లాల్సిన అవసరం లేదు, మన రాష్ట్రంలోనే అనేక పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మాది అంటూ ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరి కూటమి ఏదైతే హామీ ఇచ్చిందో ఈ హామీ మీద సర్వత్రా విమర్శలు, అసలు ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సాధ్యమేనా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే అంటే 2019 నుంచి 2024 వరకు కూడా పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు పరిశ్రమలు రాకపోగా పెట్టుబడులు రాకపోగా ఉన్న పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. మరి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల భర్తీ సాధ్యమేనా అంటూ అందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దాదాపు 9 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి, గ్రౌండింగ్ అయ్యాయి అని చెప్పి రికార్డ్స్ అయితే వస్తున్నాయి. మొత్తానికి 5 సంవత్సరాల్లో అంటే ఇప్పటికే 4 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు పాసిబులేనా? ఈ అంశం పక్కన పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా అన్ని ఐటీ దిగ్గజ సంస్థలు పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రానికి రావడం. ఇప్పుడు మరో న్యూస్ ఏంటి అంటే అమరావతిలో AI+ క్యాంపస్ను ఏర్పాటు చేస్తున్నామంటూ బిర్లా యూనివర్సిటీ ఛాన్సలర్ అదేవిధంగా బిజినెస్ మ్యాన్ అయినటువంటి కుమార మంగళం గారు వెల్లడించడం జరిగింది. మరి ఇప్పుడు 2024 తర్వాత చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ బిట్స్ యూనివర్సిటీ AI క్యాంపస్ రాష్ట్రానికి వస్తుందా, అది కూడా అమరావతికి వస్తుందా అనుకుంటే గతంలోనే చంద్రబాబు నాయుడు గారు కుమార మంగళం గారితో భేటీ అయ్యి ఆయన్ని విశాఖపట్నంలో ఈ క్యాంపస్ని ఏర్పాటు చేయాలి అని కూడా అడగడం జరిగింది. మరి మొత్తానికి 2015లో ఏదైతే ఆయన ప్రతిపాదించారో మరి 2019 నుంచి 2024 వరకు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మరోసారి వచ్చి ఉంటే మరి బిట్స్ బిలాని ఇప్పటికే రాష్ట్రానికి రావడం, ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులు ఈ క్యాంపస్లో చదవడం జరిగి ఉండేదేమో. మరి మొత్తానికి ఇప్పుడు 2024లో విశాఖపట్నంలో కాకుండా అమరావతిలో ఈ AI క్యాంపస్ని ఏర్పాటు చేస్తున్నామని కుమార మంగళం గారు చెప్పడం జరిగింది. మరి అసలు ఆయన ఏం వెల్లడించారో ఒకసారి చూసేద్దాం. The second is a new campus at Amravati, and we are calling it the AI plus hub for tomorrow. So we are getting ready to set up a new facility at Amravati in Andhra Pradesh, and we see it as a bold step to transform higher education in India. This campus will be a hub for innovation and interdisciplinary learning, focused on AI, emerging technologies, and industry collaboration. It will bridge academic excellence with real-world application, nurturing leaders, entrepreneurs, and problem solvers. We want our young minds, the brightest minds from the country, to have all the knowledge they can possibly get in the classroom on all the dominant technologies of our time. With global partnerships, cutting-edge programs, and a dynamic learning environment, it aims to shape the next generation of talent for India and for the world. మరి మొత్తానికి AI+ క్యాంపస్ని అమరావతిలో ఏర్పరుస్తున్నామని, మరి 2027లో దాదాపు 7,000 మందికి కూడా అడ్మిషన్స్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మరో 5 ఏళ్లలో అమరావతిలో 1000 కోట్ల పెట్టుబడులు కూడా పెడతామని కుమార మంగళం గారు వెల్లడించడం జరిగింది. 2030-31 వచ్చేసరికి దాదాపు 26,000 మంది చదువుకునే అవకాశం కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి మొత్తానికి ఈ క్యాంపస్ ఎక్కువగా ఫోకస్ చేసేది అంతా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు విజనరీ అందరికీ తెలిసిందే. 1990sలోనే విజనరీ 2020 అంటూ ఆయన సైబరాబాద్ని ఏ విధంగా తయారు చేశారో అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రతి రంగంలో కూడా టెక్నాలజీ ఈ మెయిన్గా AI ఇన్వాల్వ్ చేయాలని ఆయన చూస్తున్నారు. మరి ఇప్పుడు ఈ క్యాంపస్ కూడా AI+ క్యాంపస్లో కూడా ఎక్కువగా డేటా సైన్స్, రోబోటిక్స్ ఇటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ పైన కూడా ఫోకస్ చేస్తున్నారు. మరి ఈ క్యాంపస్లో 2 ఏళ్ళు చదువుకోవచ్చు, తర్వాత
విదేశీ యూనివర్సిటీలో కూడా 2 years చదువుకునే అవకాశం కల్పించడమే కాకుండా PhD చేసే అవకాశం కూడా కల్పించడం జరుగుతుందని చెప్పి కుమారమంగళం గారు చెప్పడం జరిగింది. ఇదిలా ఉన్నట్లయితే ఇప్పటికే అమరావతి పరిధిలో అంటే అమరావతిలోని CRDA పరిధిలో దాదాపు 70 ఎకరాలు ఈ క్యాంపస్ కి కేటాయించినట్లుగా తెలుస్తుంది. మరి ఈ క్యాంపస్ కూడా చంద్రబాబు నాయుడు గారి విజనరీకి తగ్గట్టుగా ఉంటుందని కుమారమంగళం గారు చెప్పడం ప్రత్యేకం అని చెప్పుకోవాలి. మరి ఇప్పటికీ అమరావతిలో చూసుకున్నట్లయితే SRM, VIT ఇటువంటి దిగ్గజ యూనివర్సిటీస్ అన్ని కూడా వచ్చాయి. మరి అమరావతికి బిట్స్ బిలాని ఒక మణిహారంగా మారుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే విశాఖను IT దిగ్గజ సంస్థలతో పాటు ఇటువంటి క్యాంపస్లు AI ఆధారిత క్యాంపస్లు అన్ని కూడా రాష్ట్రానికి రావడం మరి యువతకి ఎంతో మేలు చేసే విధంగా ఉంటుందని చెప్పి పలువురు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.